అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మిషన్ వచ్చి పెడల్ సీలింగ్ మిషన్ విత్ కటింగ్ బ్లేడ్. సో, ఈ పెడల్ సీలింగ్ మిషన్‌లో సీలింగ్ తర్వాత మీకి ఈ బ్లేడ్ వేసి కట్ అవుతుంది. సో, ఇది వచ్చి ఎక్కడ వాడతారంటే మీకి రోల్ ఫార్మ్ వస్తుంది. రోల్ ఫార్మ్ పౌచ్ టైప్ చేసేకి రోల్ ఫార్మ్ వస్తుంది. ఆ రోల్ ఫార్మ్ ఉండే పౌచ్‌కి కస్టమర్ వచ్చి దీన్ని రోల్ ఫార్మ్‌లో కట్ చేసుకొని సీల్ చేసిన తర్వాత కట్ చేసి మీరు ఓపెన్ చేసి రోల్ ఫార్మ్‌గా పౌచ్‌గా చేయొచ్చు. సో, పౌచ్ చేసేవాళ్ళకి ఈజీ ఇది. ఒక్కో చోట్ల వచ్చి మీకు రోల్ ఫార్మ్ వస్తుంది కదా! ఆ రోల్ ఫార్మ్‌లో వచ్చి సీలింగ్ ఒకవైపు అవుతుంది. కటింగ్ ఒకవైపు అవుతుంది. సో, దీనిలా వచ్చి మనము సీలింగ్ ఈ రోడ్‌ల సీలింగ్ వచ్చి ఇక్కడ చేస్తాము. తర్వాత కటింగ్ ఇక్కడనే మరికి మేము ఇక్కడ ఒక సిస్టమ్ ఇచ్చిండాము. దీంట్లో మనం బ్లేడ్ ఇచ్చున్నాయి. సో, బ్లేడ్‌లో వచ్చి మీరే ఆ బ్లేడ్ ఇదైపోతే బ్లేడ్ మీరే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఈజీగా బ్లేడ్ వేసి మీరు కట్ చేసుకునే మరి మేము ఈ వైపు దీనిలో ఇట్లా ఇచ్చిండాము. ఇప్పుడు ఈ మిషన్‌లో వచ్చి ఏనా సీలింగ్ లెంత్. సీలింగ్ లెంత్ వచ్చి మీకి 20 ఇచ్చింది. 20 ఇంచెస్ ఇచ్చిండాం. సీలింగ్ లెంత్ వచ్చి 20 ఇంచెస్. తర్వాత సీలింగ్ అగలం ఉన్నాయి కదా! అది వచ్చి 3 చూడండి. సీలింగ్ అగలం వచ్చి 3 వస్తుంది. తర్వాత దీంట్లో వచ్చి కంట్రోల్ బాక్స్ హెవీ చేసిండాము. దీంట్లో డిజిటల్ టైమర్ ఇచ్చిండాము. తర్వాత కంట్రోల్ బాక్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ కొంచెం హెవీగా ఇచ్చిండాము. సో, అలాగా దీంట్లో హ్యాండిల్ ఇచ్చి మేము బ్లేడ్ ఇచ్చిండాము ఇక్కడికి. ఇప్పుడు మనం ఈ మెషిన్‌లో ఆ రోల్ ఫార్మ్ పౌచ్ ఎలా యూజ్ చేస్తామో చూస్తాం. సార్ ఇది వచ్చి మీకు రోల్ ఫార్మ్. పోవచ్చు. రోల్ ఫార్మ్ ఇటే వస్తుంది మీకు. ఎల్‌డి కవర్ ఇది. ఇది 150 మైక్రాన్స్ వస్తుంటుంది. ఇప్పుడు దీనిలో మనం సీల్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి. దీన్ని ఇలాగా ఇచ్చేసి ఈ గ్యాప్‌లో ఇన్సర్ట్ చేసుకోండి. తర్వాత సీల్ చేసుకోనికి. ఇప్పుడు సీలింగ్ ముందుగా ఇప్పుడు చూడండి. ఆన్ చేసుకోండి. ఆన్ అయిన తర్వాత ఇక్కడ పవర్ ఆన్ అవుతుంది. ఇది వచ్చి సీలింగ్ టైమర్‌ది మీకి. దీన్ని సెలెక్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీకు బ్లింక్ అవుతుంది. సో, మీకు ఎంత డిజిట్ కావాలో మీ కవర్ తగ్గినట్టు మీరు చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం 8 పెట్టింటాము. ఇప్పుడు 8 కావాలంటే మీకు 9 కావాలంటే 9 పెట్టుకోసం. మీ పౌచ్ పైన ఇది. ఇప్పుడు మనం ఈ పౌచ్ యూజ్ చేసేకి మాకు 8 చాలు. పాయింట్ 8 చాలు. సో, పాయింట్ 8 సెట్ చేసి సెలెక్ట్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత దీన్ని ప్రెస్ చేస్తే మీకి సెట్ అయిపోతుంది. ఇవి సెట్ అయిపోయినాయి. ఈ బల్బ్ వచ్చి మీకి సీలింగ్ బల్బ్. మీరు ప్రెస్ చేసేప్పుడు ఏమైపోతుంది మీకు ఇక్కడ సీలింగ్ బల్బ్ వచ్చి వెలుగుతుంది. తర్వాత అది ఆఫ్ అయిన తర్వాత మీకి బజర్ సౌండ్ ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయిన తర్వాత మీరు ఇక్కడ హోల్డ్ చేసింది తిరగాలి అంతే లెగ్. ఇప్పుడు చూడండి మనం సీల్ చేసి చూపిస్తాం. చూడండి. ఇప్పుడు సీలింగ్ బజర్ ఆఫ్ అయిన తర్వాత ఒక 2 సెకండ్, 3 సెకండ్ హోల్డ్ చేసి తర్వాత తీయండి. అప్పుడు మీకి ఇక్కడ సీలింగ్ బాగుంటుంది చూడండి. సీలింగ్ బాగా అయి ఉంటుంది. మీ కూలింగ్ ప్రకారం బాగుంటుంది సీలింగ్. ఇప్పుడు చూడండి. చూడండి. సీలింగ్ అయిందా చూడండి. ఇప్పుడు ఈ కవర్‌లో ఇలా ఈ సైడ్‌లో వచ్చి మేము సీలింగ్ తర్వాత కటింగ్ చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు చూడండి సీల్ చేసి కట్ చేసి చూపిస్తాను చూడండి మీరు. ఇప్పుడు సీలింగ్ ప్రెస్ చేసేప్పుడే ఇక్కడ చూడండి. కటింగ్ అయిపోయింది. తర్వాత సీలింగ్ అయిపోయింది. ఇప్పుడు వోల్ట్ ఎంత మీకిక్కడ సీలింగ్ అయి ఉంటుంది. చూడండి సీలింగ్ అయి ఉన్నాయి. తర్వాత కటింగు అయి ఉంటుంది. చూడండి ఇది ఫస్ట్ సీలింగు. ఇది సెకండ్ సీలింగు. ఇక్కడ సెకండ్ సీలింగ్ అయిన తర్వాత కటింగ్ అయి ఉన్నాయి చూడండి. సో, అలా. ఇప్పుడు మనం బట్టి కటింగ్ చేసి చూపిస్తాను చూడండి మీకిప్పుడు. ఈ కటింగ్ మాత్రం చేయాలంటే మీరు జస్ట్ దీన్ని ఆఫ్ చేసుకోండి. తర్వాత కవర్ ఈడ్చుకోండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సీలింగ్ అవ్వదు. కటింగ్ మాత్రం చేసి చూపిస్తాను చూడండి. తర్వాత తర్వాత ఏమిటి ఈ హ్యాండిల్ వచ్చి ఈ హ్యాండిల్‌ను పుష్ చేసాము. అట్లంటే మీరు ఎన్న కదా! ఈ బ్లాక్‌ను చేసి పుష్ చేసాము. అది మీ కన్వీనియంట్. మీ కన్వీనియంట్ పైన తర్వాత మీరు సీల్ చేసేసుకోండి. కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి. నేను ప్రెస్ చేషిని. ఇప్పుడు చూడండి. అంతే. ఇప్పుడు కటింగ్ అయిపోయింది. చూడండి. రోల్ ఫార్మ్ కదా! ఇప్పుడు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక పెద్ద పౌచ్‌లో వచ్చి ఒకే పౌచ్ 2 పౌచ్‌గా ఎట్ట సీల్ చేస్తామో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి కవర్ ఇడ్చుకోండి. కవర్ ఇడ్చుకొని ఓకేనా? ఆన్ చేసుకోవాలా? అదే. ఇప్పుడు చూడండి. మనం సీల్ చేసి చూపిస్తాను చూడండి.
చూడండి. సీలింగ్ అయి ఉన్నాయి, కటింగ్ అయి ఉన్నాయి. చూడండి. ఇప్పుడు ఈ పౌచ్‌లో ఇంకొక పౌచ్ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకోటి ఏమంటే ఇది వచ్చి మీరు ఈ పోర్షన్ తెచ్చిన తర్వాత మీకిక్కడ సీలింగ్ చేశారు కదా! అప్పుడు బజర్ సౌండ్ వచ్చేప్పుడే కట్ చేసుకోవాలండి. నేను అప్పుడే పుష్ చేయాల. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు చూడండి. ఈ సింగిల్ పౌచ్‌ని నేను మీకి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బజర్ సౌండ్ వచ్చేప్పుడే మీరు కట్ చేసుకోవాల. ఇంకోటి ఈ పౌచ్ చిన్నయి ఉన్నాయా? అప్పుడు మనం దీన్ని ఇంకా దగ్గరకి రావాల. కారణం ఏమంటే మీకిక్కడ బజర్ సౌండ్ ఆగిన తర్వాత మీరు దీన్ని కటింగ్ ఈడ్చింతే మీకు కట్ అవ్వదు. కవర్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మీకి ఈ కవర్ ఎంత తక్కువ ఉన్నాయో అంత కవర్ ఆ జాగకి ఎత్తుకొని రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ చేసింది ఇక్కడ ఎత్తుకొని రావాలా. మనం సెంటర్‌ది ఇక్కడ ఎత్తుకొని రావాలి అలా. చూడండి దగ్గర తెచ్చొచ్చాను నేను. ఇప్పుడు చూడండి సీలింగ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి. సీలింగ్ అయి ఉన్నాయి చూడండి ఇక్కడ. తర్వాత కటింగ్ అయి ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ కవర్‌లో వచ్చి మీకి ఒక స్వటి సింగిల్ మాత్రం అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ ఉన్నాయి. ఇక్కడ సీల్ అయినాయి. బట్ ఇక్కడ సీల్ అవ్వలేదు. ఇప్పుడు మనం దీన్ని సీల్ చేసి చూపిస్తాం చూడండి. ఇప్పుడు మనం ఈ సైడ్‌లో సీల్ చేస్తాం చూడండి. ఇప్పుడు చూడండి. సీలింగ్ అయింది చూడండి. ఇప్పుడు ఈ పౌచ్‌లో నీళ్ళు కొంచెం వచ్చి మీకి సీల్ చూపిస్తాను చూడండి. చూపిస్తాను. నీళ్ళు ఆల్రెడీ పోచున్నాను. ఇప్పుడు ఈ పౌచ్‌లో మనం సీల్ చేసి చూపిస్తాం చూడండి. ఇప్పుడు చూడండి. సీలింగ్ అండ్ కటింగ్ చూపిస్తాను చూడండి దీంట్లో. ఇది ప్రెస్ చేసే ముందు ఆ లివర్ ఇంకా దగ్గర తెచ్చుకోవాలా. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చూడండి. అంతే. జాస్తి కష్టపడడం అవసరమే లేదు. ఈజీగా ఫ్రీ ఫ్లో అవుతుంది దీన్ని. ఇప్పుడు చూడండి. కట్ అయ్యి పోచి ఇక్కడ పడింది. సీల్ అయిన జాగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి. షూట్‌లో ఎక్కడ లీకేజ్ రాదు. ఇప్పుడు చూడండి. చూడండి. ఇట్లా. మీకు ఈ వీడియో పట్టిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మరికొన్ని మరికొన్ని మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే వీడియో అన్నీ మీకొచ్చి తగులుతుంది. తర్వాత మీకి ఈ మిషన్ కావాలంటే మీకి కింద ఉండే వాట్సాప్ నంబర్‌కి తర్వాత కాల్ చేయండి. చేసింది మీకు థాంక్స్.